ఎన్నో బాధలను అనుభవిస్తూ చూస్తున్నాం కదా. వాన పడితేనే ఇంట్లలో డోర్లు పెట్టుకునే పరిస్థితి. అటువంటిది వానకు ఎండకు ఈ మెట్రో స్టేషన్ కింద పాపం ఎట్లుంటున్నారో ఏమో ఏం సంగతి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరేం పేరు? మోహన్. అందరూ వస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతారు. నాకు ఓటండి. ఎవరికి ముందే ఓటు వేయాలని అని చెప్పు. అది నాకు ఎవరు చూస్తున్నాడు? ఫుట్పాత్ మీద ఉన్నాను, ఎవరు నాకు చూస్తున్నాడు? మీది ఎక్కడనే అన్న? మీది ఇక్కడ ఏ ఊరు? ఇడ జియా కూడా ఏమల్లాడ అన్నీ ఉన్నాయా? ఆధార్ కార్డు గిధార్ కార్డు అన్నీ బందోబస్తు ఉన్నాయా? ఆధార్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వేరే వాళ్ళకి రూమ్ ఇచ్చినాడు, 3 ఫ్లోర్ దాకా ఇచ్చినాడు. ఇంకా 2 ఫ్లోర్లు ఇచ్చేది ఎవరికి ఇయ్యేది. గరీబ్ వాళ్ళకి ఏమి ఇచ్చినాడు కేసీఆర్. ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆడ అంటున్నావు. మళ్ళా ఇప్పుడు ఈడ మరి ఎవరు ఆదుకునే ప్రయత్నం చేస్తలేరు? ఆడ జాగ్రత్త ఉందా లేదా? ఇట్లా జాగా లేవన్నా, ఉండే రూము అది ఇచ్చిన గట్టి ఇస్తానని చెప్పినాడు, ఇయ్యలే. ఇంకా కేసీఆర్ పోయినాడు, ఇప్పుడు దాకా రూమ్ వేయలే. ఏమి ఇచ్చినాడా? ఏమి ఇచ్చినాడు చెప్పు. మరి తిండి ఎట్లా వస్తుంది? బుక్కడి బువ్వ ఎట్లా వస్తుంది? కడుపుగా కష్టం చేస్తాం, కష్టం చేసి వస్తాం. ఆయన ఖాళీ ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, అమ్మకి చూసుకుంటారు అంతనే. ఏదో పని దొరికితే చేసుకుంటాం, ఎవరైనా తిరిగి పెడితే తింటాం, అంతనే. చూసిరు కదా, మొత్తం మీద అయితే ఇగో ఇట్లున్నది. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఆదుకునే ప్రయత్నం అయితే చేయరు అని చెప్పి అన్న అయితే చిన్న బాధపడతలేరు. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి అన్న? అదే అన్న, ఇది ఇప్పుడు ఫుట్పాత్ మీద పడుతున్నారు కదా, మేము కూడా అమ్మని అందరం చూసుకుంటూ ఉంటాం. ఎవరో వచ్చేసి నైట్ పూట పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్గా వచ్చి రౌడీ చెట్లు అంటాం, అది అంటారు ఇది అంటారు, పైసలు లాక్కుంటారు, గుంజుకుంటారు, చంపేస్తున్నారు. ఇట్లా ఎవరైనా ఏదైనా చెట్టు కానీ ఏదైనా ఇస్తుంటే మంచిగా అనిపోయిన ఒక అభిప్రాయానికి నేను పెయింటర్ అన్నా. మేము కూలి పనికి వెళ్తాను కదా, మాకు కూడా పైసలు వచ్చాయి ఎండలో వానలో తడిచి. ఇట్లా రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి ఒక పోలీసే ఏదైనా సపోర్ట్ కింద ఉండి, వాళ్ళు రేవంత్ రెడ్డి గారైనా సీఎం ఆయన లేకపోతే ఎవరైనా వాళ్ళందరినీ ఎవరైతే రోడ్డు మీద పడుకున్నారో వాళ్ళందరినీ కొద్దిగా కేర్గా మాట్లాడి వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని అన్ని మటర్లు అవుతున్నాయి అంటే ఎట్లయితున్నాయి అన్న? ఎవరో రూబాబు గల్లీలో నేను పైలవన్ అంటారు. ఎవరు పైలవన్ అన్న? సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ సీఎం ఇంకెవరైతారో మనకు తెలీదు. ఆయన పరిపాలనలో ఆయనే సీఎం. అట్లా ఒక గల్లీకి వచ్చి నేనే రౌడీ షీటర్ అంటే ఎంతవరకు న్యాయం? అన్యాయం. ఎట్లానా మరి? మన దొంగతనాలు అయినాయా? ఏం సంగతి? దొంగతనం ఏం బిగాలు, మర్డర్ అయిపోయింది. భయం అనిపిస్తుంటుందా మళ్ళీ ఇట్లా రోడ్ల మీద ఉన్నప్పుడు? నాకు భయం అవుతూ, నాకు భయం కాదు. ఎందుకంటే నేను అందరు గ్రూప్ ఉంటాం ఇక్కడ. ఇక మొత్తం మీద నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు అన్న? ఏంటంటే కొద్దిగా నిరుపేదల్ని అట్లనే కొద్దిగా వాళ్ళతో కూడా అన్నీ గ్రహిస్తారు. సాఫ్ట్వేర్ని, స్టూడెంట్స్ని, వీళ్ళ లెక్చరర్ని, బ్యాంక్ వాళ్ళని, వాళ్ళందరినీ మొత్తం అందరినీ చెప్తారు మీకు ఏం కావాలి, డిమాండ్ ఎట్లా ఉంది ఏందని. కాకపోతే ఒక ప్లాట్ఫామ్ బతికి మీద కూడా ఉన్న వాళ్ళని కూడా చూడమని చెప్తున్నా అంతవరకే. వాళ్ళు తిన్నారా లేదా ఇక్కడ ఏందమ్మా గొడవలు లేకుండా వాళ్ళ ఏరియాలో వాళ్ళ పబ్లిక్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అందరినీ కొంతమంది ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుంది వాళ్ళ దగ్గర భద్రత ఉండాలని పోలీసు వాళ్ళని, వీళ్ళని, రేవంత్ గారిని, సీఎం గారి రెడ్డి గారిని, ఆయన గారిని అలా మాట్లాడుతూనే చెప్తున్నాను నేను. అంతవరకు నువ్వెక్కడ ఉంటావు అన్న? నేను ఇక్కడ అన్న వీళ్ళ దగ్గర ఉంటాను నేను కూడా, ఫుట్పాత్ మీద అన్న. అది కూడా చూసిరు కదా, మొత్తం మీద అయితే ఇది కథ. ఇక ఫుట్పాత్ మీద ఉన్నాం, అరిచేతిలో పానం పెట్టుకొని బతుకుతా ఉన్నాం, ఆదుకునే నాదుడే లేదు అని చెప్పి మొత్తం మీద అయితే ఇటు ఉన్నోళ్ళు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రోడ్డు పొంటి, కానీ బుక్కడి అన్నం పెట్టేటోళ్ళు లేరు. ఏం సంగతి ఏం కథ అని చెప్పి అడిగేటోళ్ళు అయితే లేరు అని చెప్పి మొత్తం మీద అయితే ఇక్కడ ఉన్నోళ్ళు అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపం మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా సుమి, ఇక వీళ్ళకు కొంచెం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వీళ్ళకు న్యాయం చేసిన దాకా ఇక మనం కూడా పోరాడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇగో ఇది ఈ రోజు ముచ్చట. చూస్తూనే ఉండండి మన ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్ని.